ఆంజనేయులు గారు, ఇప్పుడు మీరు సొసైటీ ఫామ్ చేసారు, ఆఫీసర్స్కి మీరు తిరుగుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అధికారులు? సార్ ఈ లెటర్ తీసుకుపోయినాం, జిహెచ్ఎం ఆఫీస్కి తీసుకుపోయినాం. జిహెచ్ఎం ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే సార్ చూసి మేము చేస్తాం లెటర్ తీసుకున్నాడు, పేపర్ మీద పెట్టండి వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన వచ్చిండు, సార్కి ఏదని చెప్పినాను కదా, నువ్వు సార్ దగ్గరికి ఎందుకు పోయినావా, మేము చేస్తాం కదా. ఎవరు అన్నారు వాళ్ళు? పక్కన ఇంకొక ఆయన పేరు జిహెచ్ఎం ఆయన తర్వాత మళ్ళీ సార్ దగ్గర సార్ లెటర్ తీసి మళ్ళీ మీకే ఇచ్చినాడు, ఆయనకే ఇస్తే ఆయన తీసి మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేదానికి నువ్వు సార్ దగ్గరికి ఎందుకు పోయినావు, ఆడికి ఎందుకు పోయినావు అని చెప్పేసి అన్నారు. సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి, మాకు ఈ ఉండే పొజిషన్లోనూ మేము తిరిగి అలసిపోయి గోటికి పోయినాము, నాంపల్లికి పోయినాము, సెక్రటరీ ఏరియాకి పోయినాము, అసెంబ్లీకి పోయినాము. ఎంతమంది దగ్గర పోయినా అంతమందికి లెటర్లు ఇచ్చినా కూడా మరి తీసుకుంటున్నారు పక్క పెడుతున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? దీన్ని తాలూకు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. సరే, మీరు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారా? పెట్టాము దరఖాస్తు ప్రజాపాలన నిన్నైనా పెట్టచ్చు. ప్రజావాణిలో కూడా దరఖాస్తు పెట్టొచ్చినా కూడా ఆడ పెట్టేసి ఆయన కంప్లీట్ చేసిండు, మాకు కొట్టిండు. ఎప్పుడైతే సార్ వారంలో 1 వీక్ అవుతుందమ్మా, మీకు 1 వీక్లో మీకు ఫోన్ చేస్తామని చెప్పాను. అది అవుతుందో లేదో మీ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఈ 6,000 మంది ఇక్కడ ఉన్నాము, నిరుద్యోగులుగా ఉన్నాం, ఒక్కరికి సరిగ్గా ఇల్లు లేదు, ఈ అద్దె కట్టుకోలేక వస్తున్నాం. మేము మాకు దయచేసి మా మీద దయ ఉంచి మీరు ఇవ్వండి సార్. ఎట్లా రేవంత్ రెడ్డి సార్ తోటి కోరుకునేది 6,240 ఫ్యామిలీస్ ఉన్నారు సార్ ఇక్కడ రాంపల్లి 2 BHK. మీ ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నారు సార్ అందరు ఈ ఇంట్లలో పోవడానికి. సార్ అందరి ముఖంలో సంతోషం చూడండి సార్. మీరు ఈ అనౌన్స్మెంట్ చేసేసి అందరికీ కరెంటు మీటర్లు పెట్టి ఇవ్వండి సార్. రాంపల్లిలో చాలామంది బాధపడుతున్నారు. వృద్ధురాలు చాలామంది ఉన్నారు సార్, వృద్ధులు చాలామంది ఉన్నారు, నడవలేక బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పడిపోతున్నారు. ఇంత దూరం వచ్చి ఎండల వాటర్ కూడా లేవు సార్ ఇక్కడ. చాలామంది ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు, వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చున్నారు గేట్ కాడ. అట్లానే లోపల కూడా రానిస్తలేరు, ఇంత దూరం వచ్చి వేస్ట్గా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఎక్కడ పోవాలి, కరెంట్ ఆఫీస్ పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా, GHMC ఆఫీస్కి పోవాలన్నా, ప్రజాభవన్కి పోవాలన్నా, ప్రజా దర్బార్కి పోవాలన్నా, ఎక్కడ సీఎం సార్ ఎప్పుడు కలుస్తారు ఏందనేది కూడా బాధపడుతున్నారు సార్. వీళ్ళందరూ చాలామంది బాధపడుతున్నారు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మీరు అందరికీ ఒక సంతోషాన్ని ఇస్తారని అందరు 6,240 ఫ్యామిలీ అంతమంది మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. మీరు వచ్చి మీ చేతుల మీదుగా అందరినీ ఇంట్లో పోయేటట్టు చూడాలని ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. 6,000 మంది అందరూ కోరుకుంటున్నారు. ప్లీజ్ రాంపల్లి 2 BHK అందరినీ అనౌన్స్మెంట్ చేయాలని ప్రజలది కోరిక సార్. మీ వంతు అవుతుందని అందరి ఆశ.